ఇప్పుడు ఓహో టీం నుంచి ఇంకొక ప్యారడీ పర్ఫార్మెన్స్ రాబోతోంది. అత్తారింటికి దారేదిలో నుంచి కాటమరాయుడు అయితే ఆహా ఈహి ఓహోలో కోతల రాయుడు కథ చెప్పడానికి వస్తున్నాడు నాగార్జున. కోతల రాయుడా బోడి సుబ్బారాయుడా, కోతల రాయుడా బోడి సుబ్బారాయుడా, కోతల రాయుడా లాలిపాప్ రాయుడా, డబ్బావా ఇంచు కాడ సవమరివే నువ్వురా, డబ్బావా ఇంచు కాడ సవమరివే నువ్వురా, పుల్లలెట్టు పుల్లారాయుడా నీ దుంపతగా నారదుడి వంశపోడివా, అరే పుల్లలెట్టు పుల్లారాయుడా నీ దుంపతగా నారదుడి వంశపోడివా, అరే సందులోన దాక్కున్నా సందు చూసి వాయించి సందులోన దాక్కున్నా, అరే సందులోన దాక్కున్నా సందు చూసి వాయించి సందులోన దాక్కున్నా, అరే సచ్చినోళ్ళ పేరు చెప్పి కొంప కొంచు సచ్చినోడు దొరికినోళ్ళ నటం కట్టి ఫ్లాష్ బ్యాక్ చెక్కడు పేట్రేగి వాగుతుంటివా మన రాజమౌళి కార్తాజు బ్యాచ్ గాడివా, అరే స్టీల్డే జారినట్టుగా నువ్వు వాగుతుంటే మాటలేసినట్టు ఉందిరా, కోతల రాయుడా పీతల వారల్లుడా, కోతల రాయుడా పీతల వారల్లుడా, సొల్లేమో ఇంటి పేరు సోదేమో అసలు పేరు, సొల్లేమో ఇంటి పేరు సోదేమో అసలు పేరు, ఉల్లలెట్టు పుల్లారాయుడా నీ దుప్పటగా నారదుడి వంశపోడివా, ఉల్లలెట్టు పుల్లారాయుడా నీ దుప్పటగా నారదుడి వంశపోడివా, మైకు కొట్టమే నీకు దండమెట్టి పారిపోయే మైకు కొట్టమే నీకు, అరే మైకు కొట్టమే నీకు దండమెట్టి పారిపోయే మైకు కొట్టమే నీకు, అరే మురికి నీళ్ళ బాధలోన గేదలాగా తిరిగటాడు శుద్ధి ముందు పుట్టి నెక్స్ట్ నువ్వు పుట్టి చచ్చినాడు, రాత్రే స్టార్ట్ అయినట్టు నువ్వు నవ్వ మాకు పోస్టేటు దెబ్బతిందిరా, అరే డాక్టర్ పేషెంట్ అవురా, అరే నీ దెబ్బకు ప్రాక్టీసు అటకెక్కునురా, అరే ఆస్పిరిన్ మాత్రకి కూడా అరే నిన్ను చూస్తే హెడ్ బ్రేక్ వచ్చును లేరా, అరే ఆశ్రే బూడిదలాగా నువ్వు గాలికెగిరి మా కంట్లో పడమాకురా, అరే ఏంట్రా నిష్టదరిద్రుడా నీ బతుకు చెడ మాకిట్ట తగులుకుంటివా, కట్టే కొట్టే తెచ్చే వచ్చాడు పాడాడు కమెంట్స్ అందుకోబోతున్నాడు అన్నట్టు పాడావు. చాలా ఈజీగా పాడావు, అసలు అవలీలగా అలా పాడేశావు అనమాట. కంగ్రాచులేషన్స్ జనవితుల గారు. బాగుంది. కోతల వాయుడా పీతల వారు అల్లుడా, నిన్ను చూస్తే మైక్ కొట్టమే పారిపోతుంది. బాగుంది. మరి ప్రవీణ్ గారు. జంజాల గారి ఆహనాపి లాంటి సినిమా గుర్తొచ్చింది. బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఆహనాపి లాంటిలో కోటి శ్రీనివాసరావు గారిని తిడుతూ ఉంటాడు అనమాట. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో తీలమ్మిస్తావరా అంట్ల వెదవా, ముందు గీకిన గండు బిల్లి మొహల్లా మొహం చూడు, పోతావు రే నాశనం అయిపోతావు. వెరీ ఫనీ లిరిక్స్. అగైన్ ఆ లిరిక్స్ వినాలనిపించింది ఇంకొకసారి. షార్ట్ గా ఉంది, స్వీట్ గా ఉంది, వాయిస్ బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు, ఇప్పుడు యాజ్ అ న్యూ జనరేషన్ డైరెక్టర్ కొన్ని సినిమాల్లో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాల్లో అనుకుంటూ ఉంటారు మాస్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్, లేకపోతే కామెడీ ఎలిమెంట్ ఇంపార్టెంట్, లేకపోతే ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్క సినిమాలో. సో మీ ప్రకారం ఒక సినిమా తీస్తే అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏది? సినిమా పుట్టినప్పటి నుంచి ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయేంత వరకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటే, కథ. ఒక పుస్తకం రాసేటప్పుడు ఆథర్ ఎవరైనా చూస్తే, రచయిత ఎవరైనా చూస్తే ఒకరి పేరే ఉంటుంది. సినిమాకి మాత్రం 10 మంది పనిచేస్తారు. సో 10 మంది ఒక కథని ఎలా రాయగలరు? కథ అనేది ఒకరి దగ్గర నుంచి రావాలి. వచ్చిన కథని 10 మందికి ఇచ్చి వాళ్ళు చదివితే వాళ్ళు ఒపీనియన్ చెప్తారు. ఒపీనియన్ చెప్పిన దాంట్లో మనకు నచ్చింది మనం తీసుకుంటాం, నచ్చని తీసుకోలేం. 70 సీన్లు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి ఇచ్చి 70 మందితో రాయిస్తే అది సినిమా ఎందుకు అవుతుంది? ఎపిసోడ్స్ అవుతాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక 10 minutes ఎపిసోడ్ అనమాట. సినిమాలు అలా తయారైనవి. సూపర్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.